अस्सलाम वालेकुम आदाब। मैं शहबाज 1 टीवी के खबरनामे में आप सबों का खैर मकदम है। आगे बढ़ने से पहले नजर डालेंगे सुर्खियों। वज़ीर आला रेवंत रेड्डी का बीआरएस हुकूमत पर बदउनवानी और बेकायदगी के इल्ज़ाम। हरीश राव पर आवाम को गुमराह करने का दावा। हरीश राव का असम्बली में कैमरे की जानिब तवज्जो दिलाने का मुतालबा। स्पीकर ने इम्तियाज के इल्ज़ामात की तरदीद कर दी। तेलंगाना के वज़ीर ट्रांसपोर्ट पूनम प्रभाकर का मरकजी बजट में हैदराबाद के बुनियादी ढांचे के लिए रकम मख्तस न करने पर एतराज़। प्रियंका गांधी का जम्मू कश्मीर में दहशतगर्दाना हमले पर इजहार अफसोस। मरकज में दहशतगर्दी के हमलों में इजाफे का दावा। फिलिस्तीन के एक स्कूल पर इजराइल ने किया एयर स्ट्राइक। 30 अफराद हलाक, 100 से ज़ायद जख्मी। गाजा में जो देखा उस पर चुप नहीं रह सकते, अमरीकी डॉक्टर्स का अहम इक़दाम। अब खबरें तफसील से। तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी ने साबिक़ा बीआरएस हुकूमत पर इल्ज़ाम आयद किया है कि उन्होंने 2018 में बिजली के ट्रांसफर्स में मीटरों की मरम्मत के लिए मरकज़ी हुकूमत के साथ मुआहदा किया था। कानून साज असम्बली में बजट के दौरान उन्होंने अपोजिशन अरकान बीआरएस के अरकान पर बिजली के शोबे में झूठ बोलने का इल्ज़ाम लगाया। वज़ीर आला ने कहा कि साबिक़ वज़ीर और बीआरएस के रुकन असम्बली हरीश राव ऐवान और आवाम को गुमराह करने की कोशिश कर रहे हैं और रिकॉर्ड में तरमीम की ज़रूरत है। हरीश राव ने दावा किया था कि उनकी हुकूमत ने किसानों को मीटरों पर मीटर लगाने से रोक दिया है, जिस पर वज़ीर आला ने सबूत और दस्तावेज़ फराहम करने का दावा किया। వాస్తవాల ప్రాతిపదికన మాట్లాడాలని మా భావన. అందుకే ప్రతిపక్షాలకు ఇంత సమయం ఇచ్చి వాళ్ళు విలువైన సూచనలు ఏమైనా చేస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో సహేతుకమైన సూచనలు ఉంటే తీసుకొని ముందుకు వెళ్ళాలన్నది మా ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే ప్రతిపక్ష నాయకుడు రాకపోయినా వాళ్ళ పార్టీ తరఫున ఎవరు మాట్లాడినా ఆ సమయం అంతా వారికి ఇచ్చినాం. ఇది మా ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తున్న విధానం, సభ నడపడానికి సహకరిస్తున్న విధానం అధ్యక్ష తమరి నాయకత్వంలో. అయితే సభను సభ్యులు తప్పదోవ పట్టించినప్పుడు రికార్డులను సరిదిద్దాల్సిన బాధ్యత సభానాయకుడిగా నా మీద ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే ఈ సభలో నిటారుగా నిలబడి నోరు తెరిస్తే సత్యదూరమైన అంశాలను ప్రస్తావించి మేమేదో కేంద్ర ప్రభుత్వంతో నిటారుగా నిలబడి కొట్లాడినాం, మీటర్లు పెట్టమంటే మేము పెట్టనన్నాం, 30,000 కోట్ల రూపాయలు వచ్చేది ఉన్నా అప్పులు తీసుకునే అవకాశం ఉన్నా మేము తిరస్కరించినాం అని చాలాసేపు ఉపన్యాసం ఇచ్చిండు అధ్యక్ష. ఎంత అబద్ధం అంటే నేను సంతకాలు పెట్టిన డాక్యుమెంట్లు ఈరోజు సభలో పెట్టదలుచుకున్నా అధ్యక్ష. వాస్తవంగా వారు ఏమైనా సూచనలు ఇస్తారేమో రాసుకొని తద్వారా ఏమైనా సవరించుకొని ముందుకు వెళ్దామన్న ఆలోచనతో మేము మా సభ్యులందరూ అందరం వచ్చి కూర్చున్నాం అధ్యక్ష. నేను ఈ డాక్యుమెంట్ మళ్ళీ చదివినిపించిన తర్వాత వారికి ఇస్తాను, నేను వారు ఒకసారి చూసుకోమన్నారు. ఎందుకనంటే గతంలో చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి బయట బహిరంగ వేదికలలో అబద్ధాలు మాట్లాడితే పర్వాలేదు, కానీ సభలో కూడా అబద్ధాల ప్రాతిపదికన ఇంకా బుకాయించాలని చూడడం అనేది ఏమాత్రము సమంజసం కాదు. అందుకే ఈ రికార్డులను సవరించడానికి ఈ వాస్తవాలని, ఈ ఒప్పందాలను నేను ఈరోజు సభలో పెడుతున్నా అధ్యక్ష. ట్రైపార్టైట్ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్, మినిస్ట్రీ ఆఫ్ పవర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ Government of Telangana and Telangana State Power Distribution Companies. Tripartite MOU is made this 4th day of January 2017. అంటే 3 పార్టీలు, కేంద్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, డిస్కామ్లు అంటే విద్యుత్తు సరఫరా చేసే సంస్థలు, 3 సంస్థలు కలిసి కేంద్ర ప్రభుత్వంతో ట్రైపార్టైట్ అగ్రిమెంటు జనవరి 4 తారీఖు 2017 నాడు అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష. ఈ అగ్రిమెంట్ 28 పేజీల అగ్రిమెంట్ అధ్యక్ష. ఈరోజు నేను పేజీ నెంబర్ 7లో ఉన్న లైన్ చదువుతున్నాను అధ్యక్ష. ఇది అచీవింగ్ 100% డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ మీటరింగ్ బై June 30th, 2017. అదేవిధంగా అచీవింగ్ 100% ఫీడర్ మీటరింగ్ బై June 30th, 2017. అంటే మేము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర 100% June 30th లోపల మేము మీటర్లు బిగిస్తాము అని, అదేవిధంగా మీకు ఫీడర్ దగ్గరలో కూడా మేము మీటర్లు 30th లోపల పెడతామని, ఇదే కాకుండా ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అబోవ్ 500 యూనిట్స్
month by December 31st December 2018, and consumers consuming about 200 units month by 31st December 2019. అంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర జనవరి 4 తారీఖు నాడు ఒప్పందం చేసుకొని ఏం చెప్పిండ్రు అధ్యక్ష అంటే జూన్ 30 తారీఖు లోపల అంటే దాదాపుగా 6 నెలల లోపల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర 100% మేము మీటర్లు బిగిస్తామన్నారు. అదేవిధంగా 500 యూనిట్లు కానీ 200 యూనిట్లు వాడుకునే వాళ్లకు 31 డిసెంబర్ 2018, అదేవిధంగా 31 డిసెంబర్ 2019 అంటే 100% గృహ వినియోగదారులకు అదేవిధంగా వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్న దగ్గర మేము మీటర్లు పెడతామని ఒప్పందాలు చేసి సంతకాలు చేశారు అధ్యక్ష. ఈ సంతకంలో సంతకాలు పెట్టింది ఎవరు అధ్యక్ష? ఆ పేర్లు కూడా నేను చెప్తా అధ్యక్ష, ఎందుకంటే ఈ రికార్డులను సవరించాల్సిన బాధ్యత అంటే అబద్ధాలను ఈ రికార్డులో ఉంటే రేపు భవిష్యత్తులో కొత్తగా వచ్చే ఎమ్మెల్యేలు ఇదంతా నిజం అనుకునే ప్రమాదం ఉంది. ఇందులో సంతకాలు పెట్టిన దాంట్లో అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అజయ్ మిశ్రా ఐఏఎస్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎనర్జీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, డిస్కామ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి శ్రీ జి రఘుమారెడ్డి, అదేవిధంగా అధ్యక్ష వీరు సదరన్ డిస్కామ్ నుంచి, అదేవిధంగా డిస్కామ్ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి ఏ గోపాలరావు. ఈ అధికారులు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసి वज़ीर आला रेवंत रेड्डी ने अपोजिशन BRS पर शदीद तनकीद करते हुए कहा कि उन्हें बताना चाहिए कि वो मुख्तलिफ स्कीमों पर अमल आवरी में बेकायदगियों की जांच के लिए तैयार हैं. उन्होंने साबिक़ा हुकूमत के ईमानदाराना तर्ज हुक्मरानी के दावों को रद्द करते हुए बदकमा सारियों KCR किट्स और बकरों की तकसीम के स्कीमों में बदअनवानी के इल्ज़ामात आयद किए हैं. कानून साज असम्बली में सालाना बजट 2024-25 पर बजट के दौरान वज़ीर आला ने BRS के अरकान खास तौर पर हरीश राव पर इल्ज़ाम लगाया कि वो आवाम को बेवकूफ़ बनाने की कोशिश कर रहे हैं. उन्होंने कहा कि BRS ने 700 करोड़ रुपए में आउटर रिंग रोड को फ़रोख्त कर दिया और करोड़ों रुपए की बदअनवानी की, खास तौर पर बकरों की तकसीम और बदकमा सारियों की स्कीमों में. वज़ीर आला रेवंत रेड्डी ने मज़ीद कहा कि पालमा प्रोजेक्ट 20 लाख करोड़ रुपए खर्च करने के बावजूद मुकम्मल नहीं हुआ और रंगारेड्डी ज़िले को नज़रअंदाज किया गया, जिसकी वजह से ये बंजर इलाका बन गया. दरियाई गोदावरी का पानी समुद्र में ज़ाय हो रहा है. हरीश राव ने बजट पर बजट का आगाज़ किया और इल्ज़ाम लगाया कि बजट में गैर हकीकी तखमीना जात और पॉलिसी फ़ैसलों के बजाय अपोजिशन पर इल्ज़ाम तराशी पर ज़्यादा तवज्जो दी गई. वज़ीर फ़ाइनेंस मल्लू भट्टी विक्रमार्का ने जवाब देते हुए कहा कि पिछली हुकूमत की बदहाली के बाद मौजूदा हुकूमत मईशत को बेहतर कर रही है. उन्होंने हरीश राव पर आवाम को गुमराह करने का इल्ज़ाम लगाया. ఆ లెక్కతో సరిపోక ఇట్లనే మొదటి శాసనసభ సమావేశాలలో తొండి లెక్కలు అని చెప్తే పార్లమెంట్లో గుండుసునిచ్చారు. అయినా కూడా ఆలోచన మారలేదు, విధానము మారలేదు. ఔటర్ రింగ్ రోడ్డు 159 కిలోమీటర్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ప్రపంచానికే ఆదర్శంగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తే లక్షల కోట్ల రూపాయల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును పల్లి బఠానీలకు అమ్ముకున్నట్టు 7,000 కోట్ల రూపాయలకు అమ్మి తెగనమ్మి గొర్రెల పథకము ఎన్ని గొర్రెలు ఇచ్చిండ్రో ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఇవాళ మొత్తం లెక్కలు తేలినాయి. గొర్రెల మీద ఏసీ బోళ్ళు ఊరికి అట్లా మీద ఇట్లా తడిమి చూస్తే ఆల్రెడీ 700 కోట్లు గొర్రెల పేరు మీద దిగమింగినరని చెప్పి ఈరోజు రిపోర్ట్స్ వచ్చినాయి. కేసీఆర్ కిట్టులో ఏం అవినీతి జరిగిందో వారు కోరుకుంటే విచారణకి ఇద్దాం, దాని మీద కూడా పోదాం. ఇదే కాకుండా గొప్ప పథకం అని చెప్పిన బతుకమ్మ చీరలలో జరిగిన అవినీతి మీద కూడా బతుకమ్మ చీరలు చేనేత కార్మికులకు పని కల్పిస్తున్నాం అని చెప్పి సూరత్ వెళ్ళి కిలోల కింద చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డల్ని మభ్య పెడితే ఆడబిడ్డలే బయటకు వచ్చి తగులబెట్టిర్రు. అవి ఏడగడుతురు వ్యవసాయ పొలాలలో పిట్టలను బెదిరించడానికి బతుకమ్మ చీరలు కడుతున్నారు. ఆడబిడ్డలు ఎవరు కట్టుకోలే అధ్యక్ష. అంటే బతుకమ్మ ఒక సెంటిమెంట్ తెలంగాణ ఆడబిడ్డలకు, ఆ సెంటిమెంట్ను కూడా దోపిడీకే ఉపయోగించుకున్నారు. గొర్రెలు మా యాదవ్ సోదరులు అమాయకులు, మంచోళ్ళు, నమ్మితే ప్రాణం ఇచ్చేటోళ్ళు. మా కుర్మ యాదవ్ సోదరులను అడ్డం పెట్టుకొని 100,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టి మింగుతే ఇవాళ వాళ్ళ పంపకాలలో పంచాయతీలు వస్తే పోలీస్ స్టేషన్లో వాళ్ళే ఫిర్యాదు చేసుకుంటే ఆ కేసు ఏసీబీ విచారణకు తీసుకుంటే ఇవాళ ఇప్పటికే మీదనే 700 కోట్ల రూపాయలు వచ్చినాయన్నారు. ఇప్పుడు ఈడోళ్ళు వచ్చి కూర్చున్నారు. అదేవిధంగా మొన్నటి వరకు పదే మమ్మల్ని సవాలు విసిరిండ్రు.
ఏమని అసలు కాళేశ్వరం మీద మేము పెట్టిందే 80,000 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టే 80,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల రూపాయల అవినీతి ఎట్లా జరిగింది? రాహుల్ గాంధీ గారు లీడర్ కాదు రీడరు అని ఇట్లాంటి మాటలు వీళ్ళే మాట్లాడారు. ఇప్పుడేమంటుండు, ఇప్పటి వరకు మేము 94,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ఖర్చు పెట్టినామంటున్నాడు. నిన్నటికి నిన్న పోయి చూసిర్రు ఎట్లా కూలిందో, ఇంకేమైనా మిగిలిందా లేదా అని. ఇవాళ ఇన్ని తప్పిదాలు చేసి ఉన్నాయని నమ్మి రంగారెడ్డి జిల్లాలో, తమ రంగారెడ్డి జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు అధ్యక్ష. మా మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎప్పుడు మొత్తుకుంటుంటారు, అన్నీ మా భూములు అమ్ముకున్నారు, కనీసం మాకు రోడ్లు కూడా వేయలేదు, మా డ్రైనేజ్కి కనీసం మురికి కాలువలు కట్టుకోనికి కూడా నిధులు ఇవ్వలేదు, మా కాలేజీలు కూడా కట్టుకోవడానికి నిధులు ఇవ్వలేదని మా మల్రెడ్డి రంగారెడ్డి గారు అంటుంటారు. ఎన్ని వేల కోట్ల రూపాయల భూములు అమ్మినరో ఇవాళ లెక్క తీద్దాం అధ్యక్ష. ఇవాళ అప్పుల లెక్క ఏదైతే చెప్తుండో అమ్ముకున్న లెక్కలు చెప్తలేడు. ఇవాళ మేము ఇది కట్టినాం, మేము అది కట్టినాం, ఈ కట్టడాలు చెప్తున్నాం, అమ్ముకున్న లెక్కలు కూడా తెలవాలి కదా అధ్యక్ష. మనకి తాతలు ముత్తాతలు ఆర్నమెంట్స్ ఇస్తారు, ఆస్తులు ఇస్తారు, బంగారం ఇస్తారు, మనకి ఇంట్లో ఆడబిడ్డలకు ఉండనీక అని చెప్పి బంగారం ఆభరణాలు ఇస్తారు. కానీ ఇంట్లో ఎవరో ఒకరు వ్యసనాలకు లోనయ్యి తాగుడుకో జూదానికో అలవాటు పడి తాతలు ముత్తాతల నుంచి వచ్చిన బంగారం అంతా తెగ నమ్ముకుంటారు, భూములు తాకట్టు పెడతారు. తాతలు తండ్రి ముత్తాతలు సంపాదించిన గౌరవం పేరు మీద ఊర్లో అప్పు పుడితే అప్పు కూడా తీసుకొచ్చి అప్పు కూడా పెట్టి ఎక్కడిదక్కడ కథం పడతారు. ఇవాళ 10 ఏళ్ళైనా అధ్యక్ష, నేను మిమ్మల్ని ఒకటే మాట్లాడగదలుచుకున్నా. ఏమన్యాయం చేసినాం అధ్యక్ష? పాలమూరులో మేము చంద్రశేఖరరావుకి ఏమన్యాయం చేసినాం? బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్ళల్లో అంతకంటే దారుణంగా తయారైనవి. ఇవాళ 10 ఏళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు, పాలమూరు, రంగారెడ్డి, ఎత్తిపోతల, సంగంబండ, రాజోలి బండ, జూరాల, ఏ ప్రాజెక్టు కూడా ఈ 10 సంవత్సరాలలో దాదాపుగా 17.5 లక్షల కోట్లు అప్పులు లెక్కలైతే 20 లక్షల పైన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా మా పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి వీళ్ళ దుర్మార్గం కారణం కాదా? ఈరోజు రంగారెడ్డి జిల్లా ఆనాడు మీరు కానీ అక్కడ కూర్చున్న వాళ్ళు కానీ రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ప్రాణహితలో ప్రారంభమయ్యే ప్రాజెక్టును చేవెళ్లకు తీసుకొచ్చి చేవెళ్లలో శిలాఫలకం వేపించి చేవెళ్ల ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలో 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులను రంగారెడ్డి జిల్లాను ఎడారిగా మార్చడానికి మెదక్ జిల్లా వరకు నియంత్రించి ఇవాళ 3,000 టీఎంసీలు గోదావరి జలాలు సముద్రంలో కలుస్తుంటే సముద్రంలోనైనా గోదావరి జలాలు కలవాలి కానీ చేవెళ్ళకు కానీ వికారాబాద్ కానీ తాండూరు కానీ పరిగికి కానీ కొడంగల్కు కానీ గోదావరి జలాలు ఇవ్వద్దని కుట్ర చేసి ఇదే ఈ రోజు అక్కడ కూర్చున్నోళ్ళు ఆ ఎల్ల అర్ధాంతరంగా అసంపూర్తిగా ఆపిన పనులను పరిశీలించడానికి మనం పోలేదా అధ్యక్ష? చేవెళ్ళ చౌరస్తాలో శిలాఫలకం ముందర మనం నిరసన తెలపలేదా అధ్యక్ష? ఏం పాపం చేసింది అధ్యక్ష రంగారెడ్డి జిల్లా? రంగారెడ్డి జిల్లాలో భూములు అమ్ముకుంటారు, రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఆస్తులు అమ్ముకుంటారు. ఇవాళ చేవెళ్ళ ప్రాజెక్టును మొత్తం నిర్వీర్యం చేసి ఇంకా సిగ్గు లేకుండా ఈడికొచ్చి మేము వెలుగబెట్టినామని ఇవాళ ఈడికొచ్చి మాటలు చెప్తుండ్రా? కాంగ్రెస్ పార్టీకి పోయినసారి 19 మంది ఎమ్మెల్యేలు ఉంటే 5 మంది 6 మంది అని ఎట్లా లెక్కలు చెప్తాడు అధ్యక్ష? साबिक वजीर और बीआरएस लीडर हरीश राव ने तेलंगाना बजट पर असम्बली में बहस के दौरान दिलचस्प तबसरा किया। उन्होंने कहा कि जब वो असम्बली में इजहार ख्याल करते हैं तो कैमरे का रुख उनके तरफ नहीं होता है और इसके बारे में शिकायत की। हरीश राव ने इस मामले में हालिया दिनों राहुल गांधी के पार्लियामेंट में किए गए तबसरे का जवाब देते हुए कहा कि राहुल गांधी ने भी कैमरे में न दिखाए जाने की शिकायत की थी और उन्होंने उम्मीद जाहिर की कि उनके जानशीन के साथ ऐसा नहीं होना चाहिए। स्पीकर जी प्रसाद ने हरीश राव के तबसरे का जवाब देते हुए कहा कि कैमरे का रुख तमाम अरकान के लिए बराबर है और किसी किस्म का इम्तियाज़ नहीं बढ़ता जा रहा है। उन्होंने यकीन दिलाया कि तमाम अरकान को कैमरे पर दिखाया जा रहा है, इस हवाले से कोई मसाला नहीं है। మినిస్టర్ గారు అన్నట్టు రాహుల్ గాంధీ గారి బాటలో నడుస్తామని చెప్పారు. అదే రాహుల్ గాంధీ గారు పాంచి న్యాయ్ గురించి కూడా చెప్పినారు. ఎమ్మెల్యేలు పార్టీ మారితే వెంటనే డిస్క్వాలిఫై కావాలన్నారు, వాళ్ళతో రాజీనామా చేయించారు. तेलंगाना के वज़ीर ट्रांसपोर्ट पूनम प्रभाकर ने मरकज़ी बजट में हैदराबाद के शहर के बुनियादी ढांचे के लिए कोई रकम मख्तस न करने पर शदीद एतराज़ किया। असम्बली के मीडिया पॉइंट पर बात करते हुए उन्होंने कहा कि अपोजिशन के साथ नाइंसाफ़ी की गई है, जिसकी वजह से नीति आयोग के इजलास का बाइकाट किया गया था।
पूनम प्रभाकर ने सवाल किया कि रियासत से ताल्लुक़ रखने वाले मरकज़ी वज़रा रियासत के लिए मरकज़ से फंड्स लाने में क्यों नाकाम रहे हैं। उन्होंने वजाहत की कि अगरचे मरकज़ी बजट में हैदराबाद की तरक्की के लिए कोई रकम मख्तस नहीं की गई, लेकिन रियासत की कांग्रेस हुकूमत ने हैदराबाद की तरक्की के लिए 10,000 करोड़ रुपए अलॉट किए हैं। मरकज़ी वज़ीर जी किशन रेड्डी और BRS पर तनकीद करते हुए पूनम प्रभाकर ने कहा कि किशन रेड्डी शहर हैदराबाद की नुमाइंदगी कर रहे हैं और उन्हें बताना चाहिए कि मरकज़ हैदराबाद शहर को क्या दे रहा है। उन्होंने मज़ीद कहा कि यल्लमपल्ली प्रोजेक्ट कांग्रेस के दौरे हुकूमत में मुकम्मल हुआ, जबकि तम्मदी हट्टी प्रोजेक्ट की तामीर न होने की वजह से तेलंगाना को भारी नुकसान हुआ है। అవన్నీ కూడా మేము మిడ్ మానేరు లోయర్ మానేరు తర్వాత అక్కడ దాకా తుంగతుర్తి దాకా దాని తదుపరి మల్లన్న సాగర్ దాకా నీళ్లు తీసుకుపోయే ప్రక్రియ చేపడతాం. ఇవాళ వచ్చిందంతా ఆనాడు తమ్మిడి హెట్టి దగ్గర కట్టకపోవడం వల్ల కిందికి పోయేటువంటి నీళ్లు మేడిగడ్డ దగ్గర ఉండేటువంటి పరిస్థితుల్లో సాంకేతిక నిపుణులు ఇచ్చిన దానికి అనుగుణంగా నీళ్ళు ఆపితే ప్రమాదం జరుగుతుందని చెప్పిన తప్ప మేము ఎక్కడా సొంత నిర్ణయం తీసుకుంటాం లేదు. ఇవాళ వాళ్ళు వచ్చిర్రు వాళ్ళు ఏమంటారు పోర్టుగాళ్ళలా కానీ మీరు తెరవకపోతే మేము తెరుస్తామంటున్నారు. ఏంటి తెరిచేది? మొన్ననే కదా గుండు సున్నా ఇచ్చిన తర్వాత కూడా మీకు ఇంకా పోయి అక్కడికి పోయి పూజలు చేసి అక్కడికి ఏదో విహారయాత్రకు వెళ్ళినట్టు మీరు కాళేశ్వరానికి పోయి ఇలా ఏం సాధిస్తూ ఉన్నారు? జరిగిన తప్పును ఒప్పుకొని ముక్కును నేలకు రాయగలిగితే ప్రజలు ఏమైనా మిమ్మల్ని పట్ల మీ పట్ల సానుకూలంగా వస్తారు కావచ్చు. కానీ ఇలా కాళేశ్వరం పేరు మీద అదొక వైట్ ఎలిఫెంట్ అయిందనేటువంటి మాట ఆనాడు చెప్పారు. నిర్వహణ భారం కావచ్చు, అందులోంచి నీటి చుక్కను కూడా వదులుకోకుండానే రైతాంగానికి ఉత్తర తెలంగాణ రైతాంగానికి సంబంధించి ఎక్కడ కూడా ఇవాళ లోయర్ మిడ్ మానేరు ఉంది. మిడ్ మానేరుకి ఎల్లంపల్లి నుంచి నీళ్ళు తీసుకొచ్చే విధంగా జరుగుతుంది, లేదా అక్కడి నుంచి వరద కాలువ ద్వారా ఆనాడు పివి నరసింహారావు గారు శాంక్షన్ చేసిన దాని నుంచి తీసుకొచ్చే విధంగా కార్యక్రమం కొనసాగుతుందన్న మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. తప్పకుండా మా ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని జిమ్ముక్కులు చేసినా, ఎన్ని విహారయాత్రలు పోయినా, ఎన్ని దమ్మురగడ్డలు కొట్టినా అదంతా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటామన్నమాట మనం చేస్తాం. సరే, అల్టిమేటం ఇస్తే ఇప్పుడు ఇక్కడ పాత హుకుం కాదు, యువరాజు కాదనే ప్రభుత్వం మారిపోయింది. అది తెలుసుకోవాలి. హుకుములకు అల్టిమేటాలకు ఎవరు భయపడేది ఏం లేదు. చూస్తా ఆగస్టు 27 నడుస్తుంది కదా. ఆగస్టు 2 కూడా చూస్తారు. గేట్లు దన్నేది ఏం లేదు. అది ఇక్కడ నీళ్ళు ఎత్తిపోతారు, మోటార్ లాంచ్ చేస్తున్నారు. గేట్లు దన్నడానికి ఏం లేదు, గేట్లు కాదు. ఇలా మాటలు కోటలు దాటినా ఆచరణలో ఇప్పటి వరకు కాళేశ్వరం ద్వారా మీరు చరిత్ర తీసుకోండి. నేను కూడా నిన్న మంత్రి గారు చెప్పారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కాళేశ్వరం నుంచి ఇప్పటి వరకు అసలు ఎత్తిపోసిన నీళ్ళు ఎన్ని, దాని మీద ఇంత పెద్ద ఏదో మొత్తం కాళేశ్వరం ద్వారా నీళ్ళు వచ్చాయని చెప్పుకునేటువంటి దుష్ప్రచారం. అందుకు సంబంధించి నిన్న గౌరవ మంత్రి గారు మొత్తం లెక్కలు ఇచ్చినారు. కాళేశ్వరం నీళ్లు ఎక్కడ కూడా మాకు దాటి మా పొలాలకు వచ్చింది ఏం లేదు. ఆల్రెడీ శ్రీరామ్ సాగర్ వరద కాలువను మిడ్ మానేరుకు వచ్చిన తర్వాతనే మిడ్ మానేరు గుండెకాయ ఎల్లంపల్లి నీళ్ళు వచ్చి గోదావరి ఆగుతాయి. వాటి ద్వారా ఎత్తిపోసినది తప్ప ఎన్నడూ కూడా ఎక్కడ కూడా మేము ఆ నీళ్ళ ద్వారా వ్యవసాయం చేసుకున్నాం అనేది ఏం లేదు. నమస్కారం. बोनाल त्यौहार के मौके पर पुराने शहर हैदराबाद में फलकनुमा, चार मीनार, मीर चौक और बहादुरपुरा ट्रैफिक पुलिस स्टेशनों के तहत 28 और 29 जुलाई को ट्रैफिक पर पाबंदियां आयद की जाएंगी। हैदराबाद ट्रैफिक एडिशनल CP विश्वा प्रसाद ने इस बात की तस्दीक की है। इतवार को बोनाल जुलूस और पीर को घटाला जुलूस निकाला जाएगा। श्री महाकाली मंदिर रोड की तरफ आने वाली गाड़ियों को चंद्रायन गुट्टा, कंदीकल गेट और उप्पूगोरा से लाल दरवाजे की तरफ जाने की इजाज़त नहीं होगी। हिम्मतपुरा और शमशीरगंज से आने वाली गाड़ियों को नुगला, चिंता और गोलीपुरा की तरफ मोड़ दिया जाएगा। यहाँ से आने वाली गाड़ियों को जहाँ नुमा, गौशाला, तारबन या गौशाला, मिसरीगंज, इंजन बौली से खिलवत की तरफ मोड़ दिया जाएगा। इंजन बौली से आने वाली ट्रैफिक को शमशीरगंज की तरफ मोड़ दिया जाएगा। कांग्रेस जनरल सेक्रेटरी प्रियंका गांधी ने जम्मू कश्मीर के कुपवारा ज़िले में पाकिस्तानी बॉर्डर एक्शन टीम BAT के हमले के दौरान एक फ़ौजी जवान की शहादत और 4 दीगर की ज़ख्मी होने पर गहरी फिक्रमंदी का इजहार किया है। फ़ौज ने हफ्ते के रोज़ इस हमले को नाकाम कर दिया, लेकिन इस दौरान एक जवान शहीद हो गया, जबकि एक कैप्टन समेत 4 अहलकार जख्मी हो गए हैं, जिनका इलाज अस्पताल में जारी है। प्रियंका गांधी ने इस वाक़े पर एक्स सोशल मीडिया प्लेटफॉर्म पर लिखा कि जम्मू कश्मीर में दहशतगर्दी के साथ हुए तसादुम में एक नौजवान शहीद हुए और 4 जवान जख्मी होने की खबर इंतहाई अफसोसनाक है। ईश्वर मरने वाले की रूह को सुकून बख्शे और गमज़दा अहलखाने की तय्युन मेरी हमदर्दी। जख्मी जवानों की जल्द सेहतयाबी होने की दुआ करती हूँ। प्रियंका गांधी ने मज़ीद कहा कि मरकज़ में नई हुकूमत बनने के बाद दहशतगर्दी के खिलाफ कार्रवाइयों में
में कोई बेहतरी नहीं आई है। दहशतगर्दाना हमलों में 15 जवानों की शहादत हो चुकी है, जो कि मुल्क के लिए एक संगीन मसाला है। दहशतगर्दी के खिलाफ सख्त और नतीजा खैज कदम उठाने की ज़रूरत है। दिल्ली के ओल्ड राजेंद्र नगर में वाक़े राव IAS स्टडी सेंटर के तहखाने में पानी भर जाने के बाद एक बड़े हादसे में 2 तालिबात और एक लड़का जाँ बहक हो गया। वाक़े की इत्तला मिलते ही दिल्ली पुलिस, फायर डिपार्टमेंट और NDRF की टीमें मौके पर पहुंच गई। दिल्ली के मेयर शेली ओबराय ने और मकामी MLA भी वहां पर पहुंच गए। इब्तदाई तहक़ीक़ात से पता चला है कि तहखाने में एक लाइब्रेरी थी जहाँ उमूमन 30 से 35 बच्चे होते थे। अचानक तहखाने में पानी तेज़ी से भरने लगा और तलबा बेंचों के ऊपर खड़े हो गए। शीशा पानी के दबाव से फटने लगा, जिसके बाद पानी के दबाव में इजाफा हुआ। दिल्ली हुकूमत के वज़ीर आतिशी ने चीफ सेक्रेटरी नरेश कुमार को हिदायत दी है कि वाक़े की तहक़ीक़ात शुरू करे और 24 घंटे के अंदर रिपोर्ट पेश करे। आतिशी ने सोशल मीडिया प्लेटफॉर्म X पर लिखा, शाम को दिल्ली में शदीद बारिश के बाद राजेंद्र नगर में एक कोचिंग ट्यूट के तहखाने में पानी भरने की खबर है। दिल्ली फायर डिपार्टमेंट और NDRF के मौके पर मौजूद हैं। दिल्ली के मेयर और मकामी MLA भी वहाँ पर मौजूद हैं। मैं हर मिनट वाक़े की खबर ले रही है और मजिस्ट्रेट इंक्वायरी का हुक्म दे दिया है। जिम्मेदारों को बख्शा नहीं जाएगा। वस्ती दिल्ली के डिप्टी कमिश्नर ऑफ पुलिस M हर्षवर्धन ने कहा है कि हम शाम 7 बजे इत्तला मिली कि एक कोचिंग इंस्टीट्यूट के तहखाने में पानी जमा हो गया है। फ़ोन करने वालों ने बताया कि वहां कुछ लोग फंसे होने के इम्कान हैं। हम तहक़ीक़ात कर रहे हैं पूरा तहखाना पानी में कैसे भर गया। ऐसा लगता है कि तहखाने में पानी तेज़ी से भर गया है, जिसकी वजह से कुछ लोग अंदर फंस गए हैं। इस हादसे से तलबा और मकामी लोगों में गुस्सा और एहतजाज को जन्म दे दिया है और इस वाक़े के ज़िम्मेदारों के खिलाफ सख्त कार्रवाई का मुतालिबा किया जा रहा है। तो लास्ट एक मैनुअल सर्च एक होना है, एक लास्ट राउंड सर्च होना है, वो अभी कुछ देर में शुरू होगा जब थोड़ा और पानी पंप आउट हो जाएगा। यानी पानी पूरा निकल कर नीचे से उसके बाद जो कुछ स्टूडेंट्स यहाँ पे फंसे हुए थे उनको हमने रेस्क्यू भी किया है। 3 स्टूडेंट्स हैव बीन सेंट टू हॉस्पिटल, दे आर फाइन। उनको मेडिकल एग्जामिनेशन के लिए हॉस्पिटल भेजा है। और जो बाकी जो कुछ यहाँ पे काम करने वाले टीचर वगैरह टाइप के थे जिनको भी रेस्क्यू किया गया था, उनको भी हमने मेडिकल एग्जामिनेशन के लिए भेजा है। सर अभी बेसमेंट टोटल कितने लोग को रेस्क्यू किया आपने जो अंदर फंसे हुए थे? देखिए अभी जैसे मैंने बताया 3 तो हमने डेड बॉडीज रिकवर किए हैं। उसके अलावा करीब हमारे 13 to 14 लोग, अब एग्जैक्ट डिटेल्स आर देयर, मतलब जिनको हमने लाइव रेस्क्यू किया, दे आर फाइन, दे हैव बीन सेंट टू हॉस्पिटल फॉर ट्रीटमेंट। एंड ड्यूरिंग दिस एंटायर रेस्क्यू प्रोसेस जो है हमारे एक फायर पर्सनल का भी थोड़ा सा हेल्थ खराब हुआ था, तो उनको भी हमने हॉस्पिटल भेजा है, वो जो फायर डिपार्टमेंट का पर्सनल था। तो ये एक चीज़ अभी जैसे तेलंगाना में चोरी का एक अजीबो गरीब मामला सामने आया। इस वाक़े की वीडियो सोशल मीडिया पर तेज़ी के साथ वायरल हो रही है। दरअसल एक चोर एक घर में चोरी करने के लिए दाखिल हुआ, मगर घर में उसे कुछ नहीं मिला। इससे मायूस होकर चोर ने अपने जेब से 20 रुपए निकालकर घर में टेबल पर रख दिया और एक फ्रिज से एक बोतल निकालकर वापस चला गया। चोर की ये चोरी की हरकत CCTV कैमरे में कैद हो गई, जो अब बड़े पैमाने पर सोशल मीडिया पर शेयर की जा रही है। यह वाक़या रंगारेड्डी जिले के महेश्वरम में पेश आया। इस वाक़े की वीडियो सोशल मीडिया पर सहाफ़ी उमा सुदीन ने लिखा, तेलंगाना के रंगारेड्डी जिले के महेश्वरम में एक घर में चोरी करने आया, लेकिन जब उसे 1 रुपए कैश नहीं मिला तो वो सख्त मायूस हुआ। चोर ने घर से निकलते हुए अपने जेब से 20 रुपए निकालकर टेबल पर रख दिया। जाते वक्त वो घर के फ्रिज से एक बोतल लेकर चला गया। चोर की तमाम हरकतें घर में CCTV कैमरे में कैद हो गए। पुलिस और मालिक मकान ने फुटेज देखी तो मामला सामने आया। इसके बाद ये वीडियो भी सोशल मीडिया पर वायरल हो गई। लोगों ने बड़ी तादाद में इस वीडियो पर तबसरे भी कर रहे हैं। एक सारिफ ने लिखा, भाई सोचता होगा जिस घर में CCTV है लेकिन पैसे नहीं है वो गरीब है। इस दौरान एक दीगर सारिफ ने वीडियो पर रद्द अमल देते हुए लिखा मेहरबान चोर। सारिफ ने लिखा, किचन में कैमरा क्यों है? उसे कैसे मालूम हुआ कि किचन में कैमरा है? दिलचस्प बात यह है कि वीडियो में अपना चेहरा ढका हुआ चोर CCTV कैमरे के जानिब रुख करके कुछ इशारा भी कर रहा है। इन इशारों को देखकर साफ महसूस होता है कि वो कुछ नकदी या कोई दीगर कीमती सामान न मिलने पर मायूस है। इसी असना में वो फ्रिज खोलता है, एक बोतल निकालता है और जाने के लिए मुड़ता है। फिर वो घर में रखे मेज़ के जानिब आता है और कैमरे के जानिब रुक करके जेब से पर्स निकालता है और उसमें से 20 रुपए निकाल कर मेज पर रख देता है और फिर वहां से चला जाता है। ఫింగర్ ప్రింట్లు వరకు
అంతకుముందు 20 రూపాయలకి పెట్టుకొని ఉంటాడు కదా, వాడు గ్లౌజులు ఫస్ట్ 20 రూపాయలు పెట్టుకునేది అయితే వాడే కదా. మన పోలీసులు అంత బాగా చేసి ఇంటికి వస్తారు కానీ మర్డర్ కేసు అంత పెట్టేసిన చూసుకో, బాటిల్ పైసలు పెట్టేసిన చూసుకోండి, బాటిల్ फिलिस्तीन पर इसराइल की जालिमाना कार्रवाई थमने का नाम नहीं ले रही है। ताज़ा तरीन खबरों में बताया जा रहा है कि गाज़ा वाक़ एक स्कूल पर इसराइल ने एयर स्ट्राइक किया है, जिसमें 30 फ़िलिस्तीनी जाँ बहक हो गए हैं और 100 से ज़ायद ज़ख्मी हो गए हैं। ये जानकारी फ़िलिस्तीन में मौजूद तिब्बी अफसरान ने दी है। इस ताल्लुक़ से इजरायली फ़ौज का कहना है कि उसने हमास के कमांडर सेंटर पर हमला किया था। मीडिया रिपोर्ट्स में बताया जा रहा है कि जिन लोगों पर हमला हुआ है उनमें बेशतर नकल मकानी करके यहाँ पहुँचे लोग थे। हमले के बाद स्कूल अहाते में हर तरफ खून ही खून फैला हुआ दिखाई दिया। ज़ख्मियों को एम्बुलेंस की मदद से अल अक्सा अस्पताल ले जाया गया। मामूली तौर पर ज़ख्मी कुछ अफराद पैदल भी अस्पताल पहुँचे। इजरायली जंगी तैयारों ने जनूबी लिबनान के कम अज़ कम 5 कस्बों और बस्तियों को निशाना बनाया। इत्तला लिबनानी नशरियाती इदारे ने इतवार के रोज़ अपनी रिपोर्ट में दी है। इजरायली फ़ौज ने हफ्ते के रोज़ कहा था कि गोलान के पहाड़ियों पर हमले में 12 नौजवान और बच्चे मारे गए थे। लिबनानी तहरीक हिजबुल्लाह ने इस हमले में मुलव्विस होने की तरदीद की थी। इसके बावजूद इजरायली हुक्काम ने हिजबुल्लाह और लिबनान के ख़िलाफ़ जंग शुरू कर दिया है। गाज़ा में इजरायली बर्बरियत के बास अब तक हज़ारों बेगुनाहों का खून नाहक बह चुका है। ऐसे में गाज़ा में रज़ाकाराना खिदमत अंजाम देने वाले अमरीकी डॉक्टरों नर्सों की जानिब से वाइट हाउस को एक ख़त भेजा गया है। बैनुल अक़वामी ख़बर रसा इदारे के मुताबिक 35 अमरीकी डॉक्टर्स नर्सों के ग्रुप ने सदर जो बाइडन और नायब सदर कमला हैरिस को ख़त लिखा है, जिसमें उन्होंने गाज़ा में फ़ौरी जंगबंदी और असलहे पर पाबंदी का मुतालबा किया है। अमरीकी डॉक्टर्स के मुताबिक हमने गाज़ा में जो देखा उस पर हम खामोश नहीं रह सकते। डॉक्टर्स का कहना है कि गाज़ा में बच्चों को जानबूझकर ज़ख्मी किया गया। डॉक्टर्स ने बताया कि हम में से हर ने हर रोज़ ऐसे बच्चों का इलाज किया जिन्हें सर और सीने में गोली मारी गई। उन्होंने कहा कि हम चाहते हैं कि आप वो डरावना ख्वाब देखें जो हमें वापस आने के बाद परेशान कर रही है। ख्वाहिश है कि आप हमारे हथियारों से माजूर और ज़ख्मी बच्चों के ख्वाब देखें। ख्वाब में ज़ख्मी बच्चों की बेकरार माएँ हमसे उनकी जान बचाने की मिन्नतें करती हैं। अमरीकी डॉक्टर्स का वाइट हाउस भेजे गए ख़त में कहना था कि हम चाहते हैं कि आप वो चीखें सुने जो हमारा ज़मीर हमें भूलने नहीं देता। हम इजराइल के गाज़ा पर हमले की इंसानी नुकसानात पर तबसरे के लिए अच्छी पोजीशन में हैं। We had no soap to wash our hands in the hospital, no drapes, no sterile gowns. We would go to work and the nurses would say we don't even have water to drink. So you can imagine the situation for the patients who would walk an hour to the hospital, pregnant patients. Patients with suspected cancer would be walking to the hospital or taking 3 hours to get there because of transportation issues. There's no sanitation. It's unbelievable, the situation over there. Talk specifically about what women face. You are an obstetrician gynecologist. Yes. The pregnant women do not, we've had, four, when I was there in just a week, we had 4 deaths. The organizing of the letter, the organizing of the letter, a lot of American physicians have been to Gaza since October 7th and plenty before that too, but we wanted to focus on the conditions since October 7th. And we basically all saw the same thing. The medical community isn't that big. We all talk to each other. Actually, I met Thalia just because she randomly happens to be married to a buddy of mine from high school. So, there's kind of these connections just blossomed. And it was very clear to us that we all basically saw the same thing. We all saw evidence of a death toll that is certainly much higher than what is reported by the Gaza Ministry of Health, which is not unusual in wartime at all, but for unusual reasons here. We all saw the targeting of our own healthcare worker colleagues, which really struck us as being unconscionable and just utterly unacceptable. And we all saw the violence directed against children specifically, and the way that the violence impacts women, and especially pregnant women, like Thalia was saying. So we decided to just get together and write a letter. We probably could have written a 30-page letter, but we tried to limit it to
to 4 pages so that it was readable. There is an appendix to the letter that we put together that is it's more data driven than our personal observations if people are interested. But yeah, regarding Vice President Harris. I was actually listening to the words that you were playing from her, which is something. It's not the exact words. It's something like, "What has happened is terrible. People are displaced for the second, third, or fourth time. We can't look away. We can't allow ourselves to be numb. And I will not be silent." Those are all very nice sentiments, but Israel has made very clear what it's planning on doing to Gaza. It's destroying the entire. This is a political question, not a medical one, but with the end of any war, the question is what's going to change, or any conflict, I guess, is the question is what's going to change. Well, if the war ends, but Israel goes right back to the blockade of Gaza that it's been instituting since, if my memory is right, 2005 to October 6th of 2023, then nothing's going to change. It's not just this war that needs to end. The Israeli-Palestinian conflict needs to end. And the U.S. is fueling it with constant arms transfers to Israel and not participating in a global blockade of arms. Voices, people know this is wrong, but nobody's speaking up. Women are having surgeries without anesthesia and pain medicine. They have major surgeries and only have Tylenol. Imagine that, you have sisters, you have wives, you have mothers. Imagine that. So I want everybody to. आखिर में सुर्खियां एक बार फिर। वजीर आला रेवंत रेड्डी का बीआरएस हुकूमत पर बदउनवानी और बेकायदगी के इल्जाम। हरीश राव पर आवाम को गुमराह करने का दावा। हरीश राव का असेंबली में कैमरे के जानिब तवज्जो दिलाने का मुतालिबा। स्पीकर ने इम्तियाज के इल्जामात की तरदीद कर दी। तेलंगाना के वजीर ट्रांसपोर्ट पूनम प्रभाकर का मरकजी बजट में हैदराबाद के बुनियादी ढांचे के लिए रकम मख्तस न करने पर एतराज। प्रियंका गांधी का जम्मू कश्मीर में दहशतगर्दाना हमले पर इजहार अफसोस। मरकज में दहशतगर्दी के हमलों में इजाफे का दावा। फिलिस्तीन के एक स्कूल पर इजराइल ने किया एयर स्ट्राइक। 30 अफराद हलाक, 100 से ज़ायद जख्मी। गाजा में जो देखा उस पर चुप नहीं रह सकते, अमरीकी डॉक्टर्स का अहम इक़दाम। खबरनामा यहीं पर इख्तिताम पजीद हुआ। मुझे दीजिए इजाज़त, फिर होगी कल मुलाकात। अल्लाह हाफिज़।